ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంది. కానీ దర్శనానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకే 28 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం నుంచే భక్తుల తాకిడి మరింతగా పెరిగిపోయింది. దీంతో పోలీసులు కేవలం క్యూ లైన్లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిచ్చారు. ఒకవైపు భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి తరలిస్తుంటే మరోవైపు గణేష్ నిమజ్జనానికి పోలీసు ఉన్నతాధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. శనివారం వినాయక నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలోనే గణేష్ శోభాయాత్రలు 303 కిలోమీటర్ల మేర వరకు కొనసాగనుంది. దీనికోసం అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు జీహెచ్ఎంసీ గణేశుడి నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందుకోసం 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి 30,000 మందితో పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. 160 యాక్షన్ టీంలు రంగంలోకి దిగనున్నారు. నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు, హుస్సేన్ సాగర్ లో 9 బోట్లు సిద్ధం చేశారు. ఇక 200 మంది గజ ఈతగాళ్లు, శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో సిబ్బంది లేకుండా 58,763 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. శనివారం 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలొస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల్లోపే పూర్తి చేయాలని అధికార యంత్రాంగం టార్గెట్ గా పెట్టుకున్నారు.